దేవుడు ఎదెను తోటలో నుండి ఆదాము అవ్వలను ఎందుకు పంపివేశాడంటే, ఆదికాండము 3వ అధ్యాయము 22వ వచనంలో, కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఎదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను. అనగా మొదట ఆదాము అవ్వలు మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలములను తిని మంచి చెడుల జ్ఞానమును సంపాదించారు. చెడు జ్ఞానము కూడా ఆదాము అవ్వలకు కలిగినది, అయితే అది పాప జ్ఞానమని స్పష్టముగా తెలియచున్నది. ఇట్టి జ్ఞానము కలిగిన వీరు ఒకవేళ జీవవృక్ష ఫలములను తినినట్లయితే వారు పాప స్వభావము గలవారిగా, పాప క్రియలు గలవారిగా నిరంతరము జీవించేవారిగా ఉంటారు. కాబట్టి దేవుడు ఒకవేళ జీవవృక్ష ఫలములను తిని ఈ పాపపు జీవితాన్ని నిరంతరం జీవించే జీవితముగా వారు చేసుకుంటారని చెప్పి ఆ తోటలో నుండి ఆదాము అవ్వలను పంపివేశాడు. అంతేకాకుండా జీవవృక్షము చుట్టూ కెరూబులను ఖడ్గజ్వాలను కాపుగా ఉంచాడు.